డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి నిన్నటి నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయితే కావడం జరిగింది. మెయిన్గా కొన్ని చిన్న టిప్స్ అయితే ఈ వీడియోలో మీ అందరికీ చెప్తాను. ఒకటి, కట్ ఆఫ్. మనకి చాలా మంది ఏమనుకుంటున్నారు, లాస్ట్ ఇది చెక్ చేసుకోవాలేమో అనుకుంటున్నారు. అది పక్కన పెట్టండి. మెయిన్గా మనకి ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయితే కావడం జరిగింది కదా, ఫేజ్ 1 కట్ ఆఫ్ అయితే చెక్ చేసుకోండి. అర్థమవుతుంది కదా. దానికి సంబంధించి ర్యాంక్ ఎంత వచ్చింది, క్యాస్ట్ ఎంత, రీజన్ ఏంటి, సో మేల్ ఆర్ ఫీమేలా, ఇన్ని ఫేస్ 1తో కంపేర్ అయితే చేసుకోండి. అండ్ అలాగే వీడియో ఇక్కడ వరకు చూస్తుంటే డిస్క్రిప్షన్లో కాంబినేషన్లో ఒక డ్రైవ్ లింక్ అయితే మీ అందరికీ ప్రొవైడ్ చేస్తాను. ఆ కాలేజ్ కూడా ఇంక్లూడ్ అయితే చేసుకోండి అన్నమాట మీ లిస్ట్లో. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిజియోథెరపీ కాలేజ్ అన్నమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత ఆ డ్రైవ్ లింక్స్ అయితే ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో కాంబినేషన్లో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో కూడా చెక్ చేయండి. అండ్ అలాగే చాలామంది చేసిన తప్పు, ఒకటి లేదా 2 కాలేజ్ పెట్టి కూర్చోవడం. ఫస్ట్ ఫేజ్ లో చాలా మంది అదే తప్పు అయితే చేశారన్నమాట. సో ఆ తప్పు అయితే మీరు రిపీట్ అయితే చేయొద్దు. ఫస్ట్ ఫేజ్ లో ఏ తప్పు అయితే చేశారో అవైతే రిపీట్ అయితే చేయకుండా అయితే ఉండండి అన్నమాట. సెకండ్ ఫేజ్ లో కొంచెం ఎక్కువ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, సర్టెన్ లిమిట్ అంటూ లేదన్నమాట. అండ్ అలాగే ముఖ్యంగా ఒకే కోర్స్ కాకుండా మాకు పక్కగా సీట్ కావాలి, సీట్ అయితే రావాలి అనుకున్న విద్యార్థులు మాత్రం మల్టిపుల్ కోర్సెస్ అయితే ఉన్నాయి. సో దాంట్లో మీకు నచ్చింది ఏంటి, సో బెస్ట్ కోర్స్ ఏంటి, అలా చూసుకోండి అన్నమాట. అర్థమవుతుంది కదా. కొంచెం ఎక్కువ ఆప్షన్ పెట్టుకోండి. కట్ ఆఫ్ బట్టి ఒక లిస్ట్ అంటూ ప్రిపేర్ చేసుకోండి. ఆ లిస్ట్ బట్టి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టండి. కాలేజ్ కోడ్ ఏంటి, కాలేజ్ పేరు ఏంటి, ఏ రీజన్లో ఉంది, సొంత మ్యాచ్ చేసుకొని దాన్ని బట్టి అయితే పెట్టండి అన్నమాట. ఫేజ్ 1 నాట్ రిపోర్ట్ లిస్ట్ అయితే వస్తాం అనుకున్నాం, కానీ ఇంకా మనకైతే రాలేదు. రాకపోవచ్చు అన్నమాట. మన నర్సింగ్ వాళ్ళకి కూడా వచ్చింది, కానీ పారామెడికల్ వాళ్ళకి ఏమైందో ఏమో కానీ ఇంకా అయితే రాలేదన్నమాట. ఒకటి, కట్ ఆఫ్ అయితే చెక్ చేసుకోండి. ఇంకోటి, లిస్ట్ ప్రిపేర్ చేసుకొని కాలేజ్ కోడ్ ఏంటి, అడ్రస్ ఏంటి అంతా కరెక్ట్గా ఉందా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని బట్టి అయితే రాసుకోండి. కొంచెం ఎక్కువ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే మల్టిపుల్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట, అవి కూడా ఇంక్లూడ్ అయితే చేసుకోండి. కట్ ఆఫ్ అయితే చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా. ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. అండ్ అలాగే నేను చెప్పిన కాలేజ్ కూడా ఇంక్లూడ్ అయితే చేసుకోండి అన్నమాట. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. సో అదైతే చూసుకోండి. అండ్ అలాగే బెస్ట్ కాలేజ్ ఏంటి ఫిల్టర్ చేసుకున్న తర్వాత పెట్టండి. ఏ కాలేజ్ వచ్చినా మీరు వెళ్ళేలా చూసుకోండి. ప్రయారిటీ ఆర్డర్లో అంత బాగా మీరైతే ఇవ్వండి అన్నమాట. ప్రయారిటీ ఆర్డర్ దాంట్లో ఏ కాలేజ్ వచ్చినా నేను వెళ్ళేలా చూసుకోవాలి. మళ్ళీ ఇది రిపోర్టింగ్ చేయకుండా థర్డ్ ఫేజ్కి వెళ్తా అంటే సీట్స్ అయితే ఉండవు. అర్థమవుతుంది కదా. బెస్ట్ కాలేజ్ పెట్టుకోండి, ఫిల్టర్ చేసుకోండి, కొంచెం ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి. మల్టిపుల్ కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట, అవి కూడా ఇంక్లూడ్ చేసుకోండి. సో ఇలా మనకి అవకాశాలు అయితే ఉంటాయి. మీకు ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే మన ఛానల్లో ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ, ఫిజియోథెరపీ, నర్సింగ్. మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కో ఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కో ఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.